వెల్కమ్ టు స్టార్ డీజీ లోన్స్. మన ముందున్నారు విక్రాంత్ గారు. తనని అడిగి తెలుసుకుందాం క్రెడిట్ కార్డ్ గురించి. సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్రెడిట్ కార్డ్ గురించి. హలో సార్. హలో అండి. సార్ మేజర్‌గా క్రెడిట్ కార్డ్ అంటే ఏంది సార్? క్రెడిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మామూలుగా మనము జనరల్లీ మన అకౌంట్‌లో డబ్బులున్నాయనుకోండి. జనరల్‌గా మన సేవింగ్ అకౌంట్‌లో డబ్బులుంటాయి. డబ్బులు మన అకౌంట్‌లో ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు దాన్ని. సేవింగ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మన డబ్బుల్ని మనం ఎట్లనైనా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే మనకు మన ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని, అంటే మనం చేసే సాలరీడ్ పని కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనం చేసే పనిని ఆధారించుకొని బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక నిర్ణీత అమౌంట్, అంటే ఒక డిజైర్డ్ అమౌంట్ మనకింత ఎలిజిబిలిటీ వస్తుందని ఆ అమౌంట్ను మనకు కార్డు రూపకంగా ఇస్తుంది ఎక్కడికైనా వెళ్ళి స్పెండ్ చేసుకోవడానికి. కార్డ్ ఏమవుతుంది అని అంటే ఆ కార్డ్లో మనకి ఏదైతే అమౌంట్ మనకు సపోజ్ లిమిట్ ఉంటుంది, 50,000 కావచ్చు, 1 lakh కావచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs, అంటే బేసిస్ ప్రొఫైల్. కొన్ని కార్డ్స్ అంటే ఒక్కొక్క వేరియంట్స్ ఉంటాయి. మనము నెక్స్ట్ టైం కార్డ్స్ వేరియంట్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే దీంట్లో కార్డ్ ఎట్లా ఉంటుంది అంటే వాడుకోవడానికి మనకు సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా మనకు సడన్గా అవసరం వచ్చింది, ఇప్పుడు మన అకౌంట్ సేవింగ్ అకౌంట్లో డబ్బులు లేవు. ఇప్పుడు అందరం శాలరీకి పనిచేస్తే ఆఫ్టర్ 20th or 23rd అందరి అకౌంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇబ్బందికరంగానే ఉంటాయి. ఆ టైంలో కార్డు రూపకంగా ఉన్న డబ్బును మనం వాడుకొని మనము మన అవసరతలను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దానికే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. ఓకే. క్రెడిట్ కార్డ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? క్రెడిట్ కార్డు 3 టైప్స్ ఉంటాయండి. ఓకే. ప్రీమియము, సూపర్ ప్రీమియము, క్లాసిక్ అని 3 టైప్స్లో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సార్ మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం అడ్వాంటేజెస్ ముందు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది మనము ఆన్లైన్ షాపింగ్స్కి కావచ్చు, పర్చేసెస్కి కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా స్వైప్ చేయడానికి కావచ్చు, మనకు క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మనకేమవుతుంది అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఒకవేళ 10 రూపీస్ ఉందనుకోండి, మనకు ఆ మంత్ అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు లైక్ మెడికల్ ఎమర్జెన్సీ లేదా లైక్ ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ క్రెడిట్ కార్డు మనకు ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మన ఆదాయము 100 రూపాయలు ఉండొచ్చు, కానీ ఆ మంత్ 110 రూపాయలు మన ఖర్చు ఉంది. బట్ వచ్చే నెల ఇప్పుడున్న నెలతో మనము ఖర్చును తగ్గించుకొని వచ్చే నెల మనము దాన్ని కవర్ చేసుకున్నాము అని అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీని మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి, క్రెడిట్ కార్డు వల్ల అడ్వాంటేజ్ ముఖ్యంగా ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే మన క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సిబిల్లో ఎప్పుడైతే ఒక్కసారి క్రెడిట్ కార్డ్ మనం తీసుకుంటామో, సిబిల్లో క్రెడిట్ కార్డు మనకి ఏ బ్యాంక్ నుంచి అయితే ఇస్తామో ఆ బ్యాంక్ వాళ్ళు సిబిల్కి రిపోర్ట్ చేస్తారు. బ్యూరోకి వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి మనకు శాంక్షన్ అయిన అమౌంట్, మనకు శాంక్షన్ అయిన కార్డు వేరియంట్ అవన్నీ మనం రిపోర్ట్ చేసిన తర్వాత మన యూసేజ్ని బట్టి మనకు ఒకవేళ ఇప్పుడు మంచిగా వాడి ఆన్ టైంలో కడుతున్నాము అంటే మనకు 40-45 days టైం ఉంటుంది మనం క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత. ఈ 40-45 రోజుల తర్వాత మనం ఒకవేళ కనుక ఆన్ టైంలో పేమెంట్ చేస్తున్నాము అని అంటే అప్పుడు మనకు క్రెడిట్లో సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఈ కార్డే కాదు, సరే ఈ కస్టమర్ మంచి పేమెంట్ చేస్తున్నాడు, ఈ కార్డే కాదు ఇంకా వేరే కార్డ్స్ కూడా వేరే బ్యాంక్స్ మనకు ఆఫర్స్ వస్తాయి. దీంతో పాటు మనకు అంటే మన క్రెడిట్ స్కోర్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మనకి ఈజీగా సులువుగా మనకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంది అని అంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్. ఇవి రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్ అంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్లో మనం గనక స్వైప్ చేస్తే లైక్ కొన్ని వోచర్స్ వస్తాయి. ఆ వోచర్స్ మనము కొన్ని వెబ్సైట్స్లో కనుక మనం ఈ కార్డ్ని స్వైప్ చేసి పేమెంట్ ఈ కార్డ్ ద్వారా చేసి మనం ఒకవేళ కనుక అక్కడ ఆ వస్తువుని పర్చేస్ చేస్తే అంటే వస్తువుని కొనడం జరిగితే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ 2 రకాలుగా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. ఒకటి యాన్యువల్గా మన ఏదైతే యాన్యువల్ ఫీ ఉంటుందో కొన్ని 0 జాయినింగ్ ఫీజ్తో ఉంటాయి, కొన్ని జాయినింగ్ ఫీజ్తో ఉంటాయి. మనకు యాన్యువల్ ఫీజ్ అనేది ఎప్పుడైనా సరే మనం యూజేజ్
ఏదైతే లిమిట్ ఇస్తున్నారో ఆ లిమిట్ మొత్తం ఓవరాల్ సంవత్సరంలో గనక మనం వాడకపోతే 100% మనకు యాన్యువల్ ఛార్జెస్ అనేది పడతాయి. ఓకే. సో ఈ యాన్యువల్ ఛార్జెస్ పడకూడదు అంటే మనం ఏం చేస్తాము, సరే పడ్డాయి, తక్కువ యూజ్ చేస్తున్నాం అనుకుందాం, తక్కువ యూజ్ చేసినప్పుడు పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలని అంటే ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా కూడా మనము దాని పేమెంట్కి కూడా దాని కాయిన్స్ని రూపీస్ కింద కన్వర్ట్ చేసుకొని పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు రివార్డ్ పాయింట్స్ని మనకు ఎవరికన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా మనము ఒక గిఫ్ట్ కూపన్ లాగా పంపించుకోవచ్చు ఈ రివార్డ్ పాయింట్స్ని ఒక కార్డ్ లాగా యాడ్ చేసుకొని. ఓకే. సో దీని ద్వారా ఇంకోటి ఏంది, మేజర్లీ బిల్స్ పేమెంట్ చేయించుకోవచ్చు. లైక్ ఓకే. మనం మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్స్, ప్రీపెయిడ్ రీఛార్జెస్, లేకపోతే ఇంటర్నెట్ బిల్స్, లేకపోతే ఏదైనా ఇప్పుడు పిల్లలకు స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే మల్టీ షాపింగ్స్ కావచ్చు. సో ఇట్లాంటివి మల్టీ టైప్స్లో మనము క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. ఓకే. మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? ఇప్పుడు ఒక కాయిన్ ఉందనుకోండి, దానికి వన్ సైడే ఉండదు. సో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. ఓకే. సో ఒక సైడ్ ఉన్న నాణ్యంని మనం ఒక కాయిన్ని మనము ఒక సైడ్ చూస్తే రెండో సైడ్ కూడా దానికి ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఎన్నైతే ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉండవు, కానీ కొద్దిగా. అంటే ఇక్కడ ఒకవేళ గనక మనము క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా వాడకుండా ఉన్నాము అనుకోండి, లైక్ ఇప్పుడు ఈ మంత్ కార్డ్ స్వైప్ చేసినాం, ఓకే. మనకు ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు అంటే నచ్చిన ప్లేసెస్లో ఇష్టానుసారంగా స్వైప్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే కార్డు అమౌంట్ అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం ఎంత కార్డులో స్వైప్ చేసినా రేపు పొద్దున మనమే కట్టాలి, వేరే వాళ్ళు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, కట్టకూడదు. సో అక్కడ మనం ఇష్టానుసారంగా స్వైప్ చేయడం అనేది ఒకవేళ మన ఫైనాన్షియల్గా మనకు స్టెబిలిటీ తప్పి, లేకపోతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మనం ఇష్టానికి మనం కార్డ్స్ వాడుతున్నాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ అప్పు బాధ, అంటే ఈ బర్డన్ అనేది పెరుగుతుంటుంది. దానికి ఏం చేస్తుంది బ్యాంకు, రేట్ కూడా హైయెస్ట్, మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. నువ్వు ఆన్ టైం తీసుకొని నువ్వు ఆన్ టైం కట్టుకో, నేను నార్మల్ పేమెంట్ నార్మల్గానే నువ్వు ఎంత తీసుకున్నా అంత కట్టుకో. ఓకే. వన్స్ టైం దాటింది అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే కస్టమర్ ఉంటారో ఆయన సరే నేను ఇంత కట్టలేను అని మినిమం డ్యూ కట్టుకుందాము అని చెప్పేసి మినిమం డ్యూలు పే చేసుకుంటూ పోతున్నాం. ఓకే. మినిమం డ్యూ ఏమవుతుంది అని అంటే, సపోజ్ ఈ మంత్ 10 రూపీస్ ఇన్న మినిమం డ్యూ, నెక్స్ట్ మంత్ 10 రూపీస్ ఉండదండి, నెక్స్ట్ మంత్ అది 15 రూపీస్కి పోతుంది. ఓకే. అట్లా పెరుగుతుంటా పోతుంటుంది. కాబట్టి తను ఓన్లీ మినిమం డ్యూలలోనే ఇది చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇంకా ఇంకోటి ఏంది అని అంటే, ఒకవేళ గనక ఇట్లా ఒకసారి స్పెండ్ చేసేసిండు అయిపోయింది, ఇంకా మళ్ళీ స్పెండ్ చేయడానికి లేదు అనుకోండి, మళ్ళీ యాన్యువల్ ఫీజు, సో అవన్నీ పడ్డ తర్వాత ఇక కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఓవర్ డ్యూ చూపించడం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయి, మన క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గిందనుకోండి, ఆబ్వియస్లీ రేపొద్దున మనకు ఫ్యూచర్ లోన్స్ కావచ్చు, అంటే హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనము తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట. సో ఇట్లా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ప్రాపర్గా వాడకపోతేనే. ఓకే. ప్రాపర్గా వాడుకుంటే ఏ డిసడ్వాంటేజ్ ఏదైనా సరే, ఇప్పుడు మితంగా అంటే ఒక లిమిట్ పరంగా లిమిట్లో ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. లిమిట్ దాటింది అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది క్రెడిట్ కార్డు గురించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఓకే. చాలా బాగా చెప్పారు విక్రాంత్ గారు. చూసారు కదా, క్రెడిట్ కార్డ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.